ఏ డే ఇన్ మై లైఫ్ ఇన్ బెజవాడ. ఈరోజు వీడియోలో నేను మా ఫ్యామిలీతో గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేశాను. పండగలకి పబ్బాలకి ఎట్లాగూ ఇండియాకి రాలేను కాబట్టి వచ్చినప్పుడే పండగ వాతావరణాన్ని క్రియేట్ అయితే చేసేద్దామని డిసైడ్ అయ్యాను. నాకు జన్మనిచ్చిన బంగారు తల్లితో నేను విజయవాడ నుంచి మా ఊరు కంచికచెర్ల దగ్గరలోని జుజ్జూర్ అనమాట, అక్కడికైతే స్టార్ట్ అయ్యాను. ఇండియాలో కారు తోలడం అంటే ఒక యుద్ధమే అని చెప్పాలి. ఆ యుద్ధానికైతే నాకు బొబ్బలన్న ఈ మారుతి 800 ఇచ్చాడు. దీనిలో ఏసీ వస్తుంది, సరిగ్గా కొట్టిద్ది మొహానికి. దగ్గరుండి మా డాడీ బండిలో పెట్రోల్ అయితే కొట్టించారు. కొట్టించిన తర్వాత రైట్ అవే 1 అవర్ డ్రైవ్ చేసుకుని నేను మా ఊరు వచ్చేసాను. ఆ బాబాయ్తో కలిసి మధ్యాహ్నానికి కావాల్సిన భోజన సామాగ్రి మొత్తం తీసేసుకున్నాం. ఈయన మా సుధాకర్ బాబాయ్, నేను సుధనానా అని పిలుస్తాను. హలో చెప్తా. వీడు నా బామ్మర్ది. హలో చెప్తా. ఇట్లా నీ మొహం కనపడతా. అదే అయితే ఎట్లా కనపడుతుంది. ఇట్లా గుడ్ బాయ్. మా ఊర్లో అయితే మటన్ 900 నడుస్తుంది. మీ ఊర్లో ఎంత ఏంటి? కొంచెం మిమ్మల్ని ఇట్లా ఫోటో కాదు, అది వీడియో. సమోసాల ఆంటీ గారు నేను వీడియో ఎందుకు తీస్తున్నాను ఏంటి అని అడిగారు. తర్వాత ఇలా వీడియో పర్పస్గా అని చెప్తే, అవునే మనం కష్టపడతాం అని చెప్పి అందరికీ చూపిస్తున్నారు, తీ బాబు తీ అన్నారు. అప్పటికే నా మూడ్ 2 అయిపోయింది. సో వీడియో తీయడం అయితే ఆపేసా. సమోసాలు మాత్రం చాలా సంవత్సరాలు తిన్నా, చాలా సమోసాస్ అంటే ఒకటి గుర్తొచ్చిందండోయ్. లాస్ట్ వీడియో నేను బహ్రెయిన్లో తిన్న చీజ్ సమోసా, అలానే మరో 2 ఐటమ్స్ మీద మంచి వీడియోని అయితే చేశాను. మీకు వీలు కుదిరితే ఖచ్చితంగా ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. ఎంత డబ్బున్నా ప్రేమ కలిగిన మనుషులు నలుగురు చుట్టూ ఉండటం ఎంతో అదృష్టం. ఆ సరదాగా గెట్ టుగెదర్ అవుదాం అని మా బాబాయ్కి చెప్పంలోనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. చూడండి అన్ని దగ్గరుండి చేసేస్తున్నాడు. అదంతా బిల్డప్పే. మొత్తం చేసేది మా పిన్ని. చాలా కష్టపడి కట్ల పొయ్యి మీద రుచికరంగా బగారా రైసు, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ ఏ మాత్రం రుచి తగ్గకుండా చాలా అంటే చాలా బాగా కుక్ చేశారు. నాకెందుకో కట్టెల పొయ్యి మీద కుక్ చేస్తే ఫుడ్ చాలా టేస్టీగా అనిపించింది. ప్రతి పండక్కి మా మమ్మీ మా పిన్నోళ్ళు కలిసి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే కట్టెల పొయ్యి మీద కుక్ చేస్తారు. అదే ఐటమ్స్ వేరే స్టవ్ మీద కుక్ చేస్తే మాత్రం ఆ టేస్ట్ రాదు. మీకు కట్టెల పొయ్యి మీద కుక్ చేసిన ఫుడ్ ఇష్టమా లేదా గ్యాస్ స్టవ్ మీద ఫుడ్ ఇష్టమో కమెంట్ చేయండి. హాయ్ చెప్పు. మెయిన్గా గెట్ టుగెదర్ మా ఊర్లో ప్లాన్ చేయడానికి కారణం మా నాయనమ్మకి కాళ్ళు పడిపోయి ఇంచుమించు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి కూడా మా పిన్ని మా నాయనమ్మని చాలా బాగా చూసుకుంటుంది. నాయనమ్మ ఎటు వెళ్ళలేదు కాబట్టి ఊర్లో గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తే ఆమె మొహంలో కూడా సంతోషం చూడొచ్చు అనుకున్నా. అది కూడా చూసేశారు. వీళ్ళిద్దరూ నా బామ్మర్దులు. మీకు పరిచయం చేయాల్సిన ఇంకో 2 క్యారెక్టర్స్ ఉన్నారండి. అదే మా అమ్మమ్మ, తాతయ్య. నేను బాగుపడితే చూడాలనుకునే వాళ్ళలో వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళు. అలా స్లోగా చుట్టాలు వచ్చారు. కానీ ఒకరిని పలకరించుకుంటూ హైదరాబాద్ నుంచి సెలవు పెట్టుకుని వచ్చిన బామ్మరులతో సమయం గడుపుతూ, గుడివాడ నుంచి వచ్చిన మరదలతో చేతులాడుతూ చూసేసరికి సమయం సాయంత్రం అయిపోయింది. చిట్టి సిగ్గుపడి చిట్టి. ఫుడ్ మాత్రం మా పిన్ని చాలా బాగా కుక్ చేశారు. సూపర్ అంటే సూపర్. హాయ్ చెప్పరా. ఫైనల్గా ఈవినింగ్కి బ్యాంక్లో జాబ్ చేస్తున్న కజిన్ బ్రదర్కి అయితే మార్చిలో సెలవు దొరక్కపోయినా మధ్యాహ్నం నుంచి సెలవు పెట్టుకొని చాలా దూరం ప్రయాణం చేసి నా కోసం అయితే వచ్చేసాడు. కొంచెం సేపు అలా కూర్చొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఆ రోజుకైతే స్వస్తి పలికాం. ఇదండి నా ఫ్యామిలీ గెట్ టుగెదర్. షార్ట్ అండ్ స్వీట్ గా, సింపుల్ గా చాలా బాగా జరిగింది. జీవితంలో బాగా గడిపిన రోజులో ఇది ఒక రోజు అని చెప్పొచ్చు. మీరు మీ ఫ్యామిలీస్ తో సమయం కుదిరితే ఇలా అప్పుడప్పుడు గెట్ టుగెదర్ చేయడానికి చూడండి. ఈ వీడియోని ఇప్పటిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోమాకండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.